అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవులైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కరించుకుంటూ, జగద్గురువైన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కరించుకుంటూ, పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మేము తెలుసుకొని మీ అందరికీ తెలియచేయాలనే సేవా దృక్పథంతోనే ఈరోజు భగవద్గీత చదువుకోవడం జరుగుతున్నది. అందరూ గమనించగలరు. ఈరోజు భగవద్గీతలో సాంఖ్యయోగంలో 51వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత నామయం. ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు. భావము: జ్ఞానపరులు కర్మ ఫలములను వదిలి జన్మ బంధములను విడిచి మోక్షమును పొందుచున్నారు. ఇక్కడ వివరంగా తెలియచేసుకుంటే మనం ఈ కర్మయోగమును ఆచరించు జ్ఞానులు ప్రారబ్ధ కర్మము నుండి వచ్చు కష్ట సుఖములను, లాభ నష్టములను, ఫలములను వదిలి కర్మ ప్రకారము ఏ కార్యం వచ్చినా, ఇక్కడ కర్మయోగమును ఆచరించు జ్ఞానులంట ప్రారబ్ధము నుండి వచ్చు కష్టములను, నష్టములను, లాభములను, నష్టములను, ఫలితాలను వదిలి కర్మ ప్రకారము ఏ కార్యం వచ్చినా దానిని ఆచరించి, ఏ కార్యం వచ్చినా మంచి కార్యమైన చెడు కార్యమైన చేస్తూ దాని వల్ల వచ్చు ఫలితములను వదిలేసి దానిని ఆచరించి దాని నుండి వచ్చు కొత్తగా ఆ పనులను చేస్తూ వచ్చే ఆగామిక కర్మను రాకుండా చేసుకుని జన్మ బంధములను కలిగించు సంచిత కర్మను వీడి నాశనరహితమైన పరమాత్మ స్వరూపమైన మోక్షమును పొందుచున్నాడు. కర్మయోగమును ఆచరించేవాళ్ళు మంచి చెడు పనులను ఆచరిస్తూ అంటే చేస్తూ దాని యందు వచ్చే ఫలితాలను వదిలి కొత్తగా ఆగామిక కర్మ రాకుండా చేసుకొని జన్మబంధములను కలిగించు సంచిత కర్మను కూడా వీడి, కొత్తగా ఆగామిక కర్మ రాకుండా ఉంటే జన్మబంధములను కలిగించు సంచిత కర్మను వీడి నాశన రహితమైన పరమాత్మ స్వరూపమైన మోక్షమును పొందుచున్నాడు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఒక జన్మలో పుట్టినప్పటి నుండి మరణించు వరకు వచ్చు పనులను, ఆ కర్మను ప్రారబ్ధ కర్మయని, మనం ఆచరించేయి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వచ్చే అమలు అయ్యే పనులను ప్రారబ్ధ కర్మ అని, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వచ్చు కొత్తగా వచ్చు కర్మను ఆగామిక కర్మ అని, ఇక్కడ జన్మ బంధములను కలిగించు కర్మ నిలువును సంచిత కర్మ అని తెలియాలంటండి. ఇక్కడ జన్మ బంధములను కలిగించు కర్మ నిలువను సంచిత కర్మ అని తెలుసుకోవాలంట మనం అందరం. ఇక్కడ ఈ శ్లోకమును ప్రారబ్ధమును ఆచరించుచు కొత్తగా వచ్చు కర్మ అయిన ఆగామిక కర్మను రాకుండా చేసుకొని తిరిగి జన్మలేని విధముగా సంచిత కర్మమును అసలే లేకుండా చేసుకొని మోక్షము పొందుమని ముఖ్యముగా తెలియచేశారు. ఈ శ్లోకములో పూర్తిగా వెతికినప్పటికీ కర్మజం అనగా ప్రారబ్ధ కర్మని, జన్మబంధం అనగా ఆగామిక కర్మ అని తెలియచున్నది. కానీ సంచిత కర్మ లేదే అని కొందరికి అనుమానం వస్తుందంట. ఇక్కడ దానికి సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు పాతది ప్రారబ్ధ రూపముగా అయిపోతూ కొత్తదైన ఆగామిక కర్మ రాకుండా పోతే నిలువ అయిన సంచితమే పూర్తిగా లేకుండా పోతుందని తెలియాలి. ఇక్కడ మనందరము సంచితం లేకుండా పోయినప్పుడే అందు నుండి వచ్చు ప్రారబ్ధము ఉండదు. సంచితం లేకుండా పోయినప్పుడే అందు నుండి వచ్చు ప్రారబ్ధము లేకుండా పోవును, ప్రారబ్ధము ఉండదు. అప్పుడు పుట్టనము అవసరమే లేదు. ప్రారబ్ధము లేకుండా పోతే పుట్టన అవసరమే లేదు జీవుడు. అప్పుడే మోక్షమును దైవ పదమును
చేరుకోగలము అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలియజేశారు. మనందరము ఇంకొంత వివరంగా ఎవరికి వారు చదువుకోవాలి, ఇంకా జ్ఞానం పొందాలి అంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.